ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లోని మావిగన్ వర్సెస్ అమరావతి మీదే ఎన్నికలు జరుగుతాయి. తమ స్టాండ్ మావిగన్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేయటం, మరోపక్క ఇటు కూటమి పార్టీ నుంచి కూడా తీవ్ర స్థాయిలోని దీని మీద కౌంటర్లు వస్తున్నాయి. దీని మనతో మాట్లాడటానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. ఆయన నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా మావిగన్ వర్సెస్ అమరావతికి సంబంధించి ఇటు కోస్తాంధ్ర పక్కన పెడితే ఇటు గోదావరి జిల్లాలోని దీని మీద ఎలాంటి రియాక్షన్ వస్తుంది ప్రజల నుంచి, మీరేమంటారు? రియాక్షన్ రాష్ట్రం అంతా కూడా ఎన్డీఏ కూటమిలేమో ఆనందం, ఉత్సాహం, రెట్టింపు ఉత్సాహం వచ్చింది మాకు. జగన్ వైఖరి మారలేదు, చాలా మేధావులు ఆలోచిస్తున్నాడు. దేశ రాజధాని కూడా కాదు, ప్రపంచం మేధావి కింద ఆలోచిస్తున్నాడు ఆయన. అలాంటి ఆలోచనలతో ఇంకా ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అతని స్టాండ్ ఏంటో గత 5 ఏళ్ళు చూసాము. 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులని ఎక్కడనో ఇటుకు కానీ ఇసుక కానీ వేసారా? పోనీ అక్కడేదో రిషికొండకి వెళ్ళి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన. ఏది 3 రాజధానులు అన్నది కనీసం ఎక్కడైనా ఒక రాజధానిలో అన్నా సరే ఆయన అనుకున్న దాంట్లో ఏమైనా అభివృద్ధి చేశారా? ఆ దిశగా ఆలోచనలు సాగించారా? చేయలేదుగా. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు ఆయన. మొన్న ఏదో నది తీరాన్న అమరావతి ఏంటి అన్నారు, రాజధాని ఏంటి అన్నారు. ఇప్పుడు మళ్ళీనేమో కొత్తగా మావిగన్ అంటున్నారు. మావిగన్ మావిగన్ అని ఏ రోజు ప్రెస్ని మీట్ చేశారో ఆ రోజు చాలా ప్రజలు, మేమందరం ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈయన మారడం నేను మారను, నా పిచ్చి ఆలోచనతోనే ముందుకెళ్తానని డైరెక్ట్గా చెప్పుకుంటున్నాడు. ఆయన ఎప్పుడూ అలాగే ఉండాలి, కలకాలం అలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే వాళ్ళ తాతయ్య ఒక వారసత్వాన్ని ఇచ్చారు, ఫ్యాక్షనిజాన్ని. ఆ ఫ్యాక్షనిజాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి దాని వెనకాల గన్ ఉండాలి. ఆయన పేరు వెనకాల ఈయన పెద్ద గన్లా తయారవుతాడనే కత్తులు పట్టుకున్న వాళ్ళ తాతయ్య గారు ఇతనికి గన్నే యాడ్ చేశారు జగన్. తర్వాత ఈయన కూడా ప్రతి దానికి గన్నే యాడ్ చేస్తున్నాడు, మావి గన్ను. అతనికి నాకు పెద్ద అవగాహన లేదు, 10 మందితో కూర్చుని మాట్లాడదాం, మా నాయకులు ఏమనుకుంటున్నారో అనే భావం కలిగితే ఈ వాటికి అది వెనక్కి తీసుకుందుడు ఆయన. కాబట్టి ఆయనకి మాట మీద నిలబడే తత్వం లేదు, ఎప్పుడే ఏదో అంటాడు అంతే. కానీ అమరావతి అంటే అంత కుట్ర కక్ష, మరోపక్క అమరావతిలోని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేది కూడా ఆరోపణలు ఎప్పుడు అమరావతి మీద చేస్తారు. ఎందుకంటే ఇంకా అభియోగాలకి ఏముంది, పసలేని అభియోగాలు ఎన్ని చేసినా కూడా అది అర్థం పర్థం లేనిది. దమ్మున్న అభియోగాలు చేయాలి, దమ్ముగా నిలబడాలి, దమ్మున్న హామీలు ఇవ్వాలి, దమ్ముగా నిలబడాలి. ఏది మాట తప్పం మడం తిప్పం అన్నారు. ఎన్ని మాటలు తప్పారు, ఎన్నిసార్లు మడాలు తిప్పారు, ఏ మాట్లాడతారు. సో ఈ రాజధాని మీద కూడా ఎన్ని మాటలు మార్చారో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటే ఈ పేర్లు మార్చి ట్యాగ్ లైన్లు మార్చినంత మాత్రాన్ని ప్రజలు అవి కోరుకోరు. పేర్లు మార్చడం ఇవన్నీ వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అభివృద్ధినే కోరుకుంటా ఉన్నారు, సంక్షేమాన్ని కోరుకుంటా ఉన్నారు. వెల్లులో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్వవేగంగా సువర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తూ ఉందనేది మేధావుల యొక్క అభిప్రాయం. ఈయన మావిగన్తో ఎలక్షన్కి వచ్చే ముందు ఈయన మావిగన్ అంటున్న ప్రతి వీడియో కింద కామెంట్స్ చూస్తే ప్రజలు చేసి క్లియర్గా కనపడతాయి. ఏమనుకుంటున్నారు ప్రజలు అనేది కింద కామెంట్స్లో తెలుస్తాయి. పాపం నేను అనకూడదు కానీ ఎవరెవరు తెంగరి సరిగ్గా అవగాహనతో మాట్లాడని కూడా పెట్టారు ఒకళ్ళిద్దరు చదువుకున్న వ్యక్తులు. సో బెటర్ అతను ఏంటంటే వెంటనే 6 months దాటేసింది లండన్ వెంటనే లండన్ వెళ్ళే దిశగా ఆయన అడుగులు వేస్తే మంచిదని నా భావం. ఇంకోటి, రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రభావం చూపేది గోదావరి జిల్లా. అసలు గోదావరి జిల్లాలో స్టాండ్ ఎలా ఉంది? ప్రధానంగా మావిగన్ అమరావతి అనే కామెంట్స్ సంబంధించి గోదావరి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులుగా ఆ ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీకు క్లియర్గా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. అంటే ఆయన జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, వస్తున్న పెట్టుబడులని డైవర్ట్ చేయాలి. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. దీన్ని డైవర్ట్ చేయాలంటే కుల రాజకీయాలు తెర మీదకి తీసుకెళ్ళాలి, శవ రాజకీయాలు తెర మీదకి తీసుకెళ్ళాలి. ఆ కుల రాజకీయాలు గోదావరిలో మొదలుపెట్టారు, చీతరించుకున్నారు జనం అందరూ కూడా. ఏదన్నా అభియోగం చేసామంటే పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారంటే ఎందుకు తిడుతున్నారు? ఆయన శాఖలో ఆయన ఎనలేని పట్టు సంపాదించి ఎనలేని ఫండ్స్ అందరికీ ఇచ్చి గుంతల రహిత పంచాయతీలని, రోడ్లని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ శ్రమతో కూడిన పనులన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన నిరంతరం ప్రజల మధ్య ఉంటా ఉన్నారు. ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిరంతరం 24 hours 18 hours కష్టపడతా ఉన్నారు. సో ఈ రాష్ట్రం
మళ్ళీ ట్రాక్లో పడాలి, సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనే భావంతో కసిగా పనిచేస్తున్నారు కాబట్టి మోడీ గారికి కష్టపడే వాళ్ళు ఇష్టం కాబట్టి ఆ ఇష్టంతోనే ఇన్నిసార్లు మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అందులో ఏ విధమైన సందేహం లేదు. సో ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు మోడీ గారి ఆశీస్సులతో చాలా జెట్ వేగంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అర్థం లేని అభియోగాలు చేయటం, స్టాండ్ సరిగ్గా తీసుకోకపోవటం, అతను స్టాండ్ మీద ఉండమనండి. ఇప్పటికీ సంతోషం, ఆ మావిగన్తోనే ఉండమనండి. మళ్ళీ మావిగొడ్డలో ఏదో పేర్లు మార్చుకోమనండి, ఇబ్బంది లేదు. ఆ మావిగన్తో వస్తే ప్రజలు బుద్ధి చెప్తారు. అంటే వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి ఎలా ఉండబోతాయి అంటారు? చాలా సంతోషకరంగా ఉంటుంది. మావిగన్ అనగానే ప్రజలు కోడిగుడ్లు టమాటాలు ఇచ్చి కొడతారు. ఎందుకంటే చూసాం కదా గత 5 ఏళ్ళు ఏం చేసాడు ఈయన. ఇప్పుడు మావిగన్ ఆలోచన 5 ఏళ్ళు వచ్చి ఉంటే బాగుండేది కదా ఏదైనా. అప్పుడు ఏమి ఉండదు. ఇప్పుడు ఏదో మావిగన్ అంటున్నారు, అది నవ్వుకుంటున్నారు ప్రజలందరూ కూడా. చెప్తాడు ఖాళీ భూములు 33,000 ఎకరాలు సేకరించి ప్రపంచ స్థాయి అమరావతి, ప్రపంచ స్థాయి రాజధానిని ఇక్కడ కడుతున్నప్పుడు, ప్రజలందరూ స్వచ్ఛందంగా ఉన్నప్పుడు ఒక కొంతమంది ఫేక్ని తీసుకుని వచ్చి డిఎస్సి మీద అభియోగాలు చేయడం, కొంతమంది ఫేక్ని తీసుకుని వచ్చి రాజధాని మీద అభియోగాలు చేయడం, ఇంక ఈ ఫేక్ గాళ్ళనే నమ్ముకుంటూ ఫేక్ వ్యక్తులతోనే ప్రచారాలు చేయటం వల్ల ఓడిపోయేది ఏం లేదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నేను ఏదో చేశానంటే అనేవాడు కదా ఎలక్షన్లో. నేను మీకు మంచి చేశానని భావింతేనే నాకు ఓట్లు వేయండి అని వేశారు కదా బాగా. ఇంకా కనువిప్పు అనేది కలగట్లేదు. మనిషి ఎప్పుడు మారుతాడంటే కనువిప్పు అనేది కలగాల. ఎదరోళ్ళు చెప్పేది వినాలి. మనకు తెలియదు, ఎదరోళ్ళది వినం. మనకు నచ్చిన ప్రెస్ మీట్లు పెడతాం, అపహాస్యపాలు అవుతాం. మాకు కూడా స్ట్రెస్ రిలీఫ్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఆయన మానసిక స్థితి ప్రజలు గమనిస్తున్నారు, ఆయన అవగాహన ప్రజలు గమనిస్తున్నారు. సో ఆయన ఇంకా జట్టు వేగంతో మావిగన్ వైపు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. అందుకోసమే గతంలోని 3 రాజధానులు ప్రస్తుతం మావిగన్ అనే పేరు కూడా వాడుతున్నారు. దీనివల్ల తమకు పూర్తి స్థాయిలో అనుకూల పరిణామాలు ఉంటాయి. ప్రధానంగా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మావిగన్ వర్సెస్ అమరావతి ఎలక్షన్స్ గురించి మాట్లాడిన తర్వాత ప్రజలు అక్కడ కామెంట్స్ రూపంలో ఏ విధంగా వ్యతిరేకత కనపడుతుందో కూడా మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని వచ్చే ఎన్నికల్లోని ఖచ్చితంగా తమ కూటమి ప్రభుత్వం మరోసారి అధికారం వస్తుంది, మావిగన్ వల్ల ఉపయోగం ఏది లేదు అనేది కూడా కామెంట్ చేస్తున్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ 24/7 అమరావతి.